Hi everyone, welcome to Impact Academy. Okay, so it has been many days. మనం పాలిటీ చూడలేదు. సో పాలిటీలో మోడల్ పేపర్ 1, ఓకే, couple of other మోడల్ పేపర్స్ ఫినిష్ చేసాం. సో let us do మోడల్ పేపర్ 2 today. So around 75 questions ఉంటాయి. Let us try to quickly finish all of them. Okay. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, చాలా మంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ నీకు కరెంట్ అఫైర్స్ మీద ఉంటారు. బట్ అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, ఈ ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోతే కరెంట్ అఫైర్స్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 900 పోస్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే మనం ఎంత చదివామా ఎంత రాసామా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ 900 లో మనం ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక 1000 ఉన్నా 1000th ర్యాంక్ లో మనం ఉన్నా దానివల్ల వచ్చిన లాభం ఏం లేదు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంటో ఈ బేసిక్స్ అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ దీస్ బేసిక్స్, ఓకే, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేది ఆల్రెడీ ఒక 4-5 years గా చదువుతున్న వాళ్ళు, 10 years గా చదువుతున్న వాళ్ళు కళ్ళు మూసుకొని పెడతారు టక్ టక్మని. ఓకే, సో ఫస్ట్ ట్రై టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు దట్ లెవెల్ అండ్ ఓన్లీ దెన్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఫైన్, లెట్ us స్టార్ట్. So which one of the following act is considered as the first step towards the constitutional government? Okay. So 1858 to 1858 అంటే మనకి immediately after the revolt. Okay. First step toward constitutional government. And 53 అంటే even before the revolt 1861, 1773. సో ఒకసారి మనం బ్రీఫ్ గా కనుక చూసుకుంటే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఫస్ట్ లో మనకి ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో అదేంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, 1773. ఇందులో మనకి సుప్రీం కోర్ట్ అట్ క్యాల్కటా 1774. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ వర్ మేడ్ సబార్డినేట్, ఓకే, టు ద బెంగాల్. ఆల్సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ ఫస్ట్ సచ్ గవర్నర్ జనరల్ వాజ్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఫండమెంటల్స్. ఇవి అందరికీ తెలుసు. ఇవి తెలియకపోతే ఫస్ట్ ఇవి తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 1781 ఇవన్నీ కూడా చూసాం. దీనిలో నెక్స్ట్ 1784, 1786 లార్డ్ కార్న్వాలిస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ 1793, 1813. ఓకే, ఇక్కడ ట్రేడ్ విత్ చైనా అండ్ ట్రేడ్ విత్ టీ ఇన్ ఇండియా, ఈ రెండింటికి కూడా ఇట్ ఎండెడ్ ద మోనోపోలీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్సెప్ట్ విత్ ట్రేడ్ విత్ చైనా అండ్ ట్రేడ్ ఇన్ టీ. ఫైన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మనకి క్వశ్చన్ లో మేజర్ గా అడిగింది 1858 to 1853. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చూసాం. 1853, 1858. సో 1853 చూస్తే ఇట్ సపరేటెడ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, సపరేషన్ ఆఫ్ పవర్స్ జరిగింది. ప్రొవైడెడ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 6 new members కాల్డ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇంట్రడ్యూస్డ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. యాక్చువల్ గా ఫస్ట్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇచ్చింది 1833లో. 1833లో కూడా ప్రొవిజన్ ఫర్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ వచ్చింది. బట్ లేటర్ ఇట్ వాస్ నెగేటెడ్. ఫస్ట్ ఆ ఐడియా వచ్చినప్పటికీ కూడా తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1853లో. ఓకే, నెక్స్ట్ 1833లో కూడా సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విల్ బి దేర్. ప్రీవియస్ అన్ని కూడా రెగ్యులేషన్స్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాక్ట్. ఓకే, మేజర్ గా ఈ ఇంట్రడ్యూస్ లా మెంబర్ మెకాలియన్, గవర్నర్ కౌన్సిల్, ఆల్ దీస్ థింగ్స్. సో 1858 చూసుకుంటే 1858 ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రివోల్ట్. 1857లో రివోల్ట్ అయింది కాబట్టి ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రివోల్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ as యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కంపెనీ రూల్ వాజ్ రీప్లేస్డ్ బై రూల్ ఆఫ్ క్రౌన్. ఓకే, సో గవర్నర్ జనరల్ బికేమ్ ద వైస్రాయ్ అండ్ ఫస్ట్ సచ్ వైస్రాయ్ ఇస్ లార్డ్ క్యానింగ్. ఓకే, ట్రై టు రిమెంబర్ అవన్నీ కూడా. ఫస్ట్ మనం ఏం చూస్తాం 1773లో లార్డ్ వారన్ హేస్టింగ్స్, తర్వాత లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ కమ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడిగాడు 1858, 1853, 1861. సో ఇఫ్ యూ లుక్ ఎట్ 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ initiated the process of decentralization of restoring legislative powers to Bombay and Madras. Okay, so these powers were taken away through 1833. So 1833లో the legislatives of Bombay and Madras were made subordinate to Bengal. Okay, మనకి 1833లో చూసుకుంటే it deprived the governors of Bombay and Madras of the legislative powers. And most important, Governor General of Bengal became the Governor General of India. Lord William Bentinck was the first Governor General. Okay, is very 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 fundamental.
Governor General of Bengal became the Governor General of India, and that is Lord William Bentinck. ఓకే, తర్వాత 1861 తీసుకుంటే, so introduced representative institutions in India by associating Indians with the lawmaking process. So Viceroy nominated some Indians as non-official members of his expanded council. So 3 Indians were nominated for the first time. Okay, Raja of Benares, Maharaja of Patiala, and Sir Dinkar Rao. Empowered the Viceroy to frame rules for business, so new legislative councils for Bengal, etc., etc. So ఇవన్నీ మనం చూసాక, which one of the following act is considered as the first step towards constitutional government? సో అమంగ్ దీస్ థింగ్స్, యాక్ట్ ఆఫ్ 1861 లో మనకి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ వైపు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ 1861. 3 Indians were nominated to the expanded council of the viceroy. తర్వాత పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ హ్యావ్ బీన్ రీస్టోర్డ్. 1833లో తీసిన పవర్స్ ని మళ్ళీ ఇక్కడ రీస్టోర్ చేశారు. ఓకే, so which of the following is not a feature of the Indian constitution? So federal government, parliamentary system, independent judiciary, they are all features of the Indian constitution. Presidential form అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ లో మనకు కనబడుతుంది. ఓకే, సో ours is not a presidential, ours is the parliamentary system. So who proposed that the term fraternity is to be included in the preamble? సో మనం ప్రియాంబుల్ కనుక చూసుకుంటే, ప్రియాంబుల్ మీద కూడా మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, సో ప్రియాంబుల్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ ద కాన్స్టిట్యూట్ ఇండియా యాజ్ ఈ ఆర్డర్ కూడా అడుగుతుంటారు. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ ఆర్డర్ కూడా అడుగుతుంటారు. అండ్ టు ప్రొవైడ్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సో జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and promote among all fraternity. Fraternity అంటే assuring the dignity of the individual and unity and integrity of the nation. సో ఈ ఫ్రాటర్నిటీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపోజ్ చేశారు. ఓకే, సో ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949. So this is also very important. Okay, so in 1950 January 26th we have the constitution has come into force. But దానికి ముందు 1949 లో 26th day of November itself the preamble has been enacted. Okay, adopt, enact and give to ourselves this constitution. So preamble is also very important, and the fraternity is included with the proposal of Dr. B.R. Ambedkar. So who was the first foreign minister of free India? Okay, Jawaharlal Nehru. So who proposed the preamble before the drafting committee of the constitution? So okay, who proposed the preamble? It is Jawaharlal Nehru. Okay, more like the objectives resolution. Fine. So which language is not recognized in the 8th schedule, though it is the official language of the state? So మనం 8th schedule చూసుకుంటే, okay, so if you go to the schedules, okay, so if you look at the 8th schedule, language recognized by the constitution, originally it was 14, but presently there are 22 languages. Of course, more languages have been added to this. Okay, they are manki Assamese, Bengali, Bodo, Dongri, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Maithili, Malayalam, Manipuri, Marathi, Nepali, Oriya, Punjabi, Sanskrit, Santali, Sindhi, Tamil, Telugu, Urdu. Okay, so దీనిలో Tamil, Telugu has classical status, Malayalam has classical status, Sanskrit has classical status. ఈ మధ్యన they have added Farsi also recently. Okay, Farsi has also been added into the classical status, etc. Okay, so Hindi does not have classical status, if I'm not wrong. తర్వాత Sindhi was added by the 21st Amendment Act of 1967. Konkani, Manipuri and Nepali were added by the 71st, and Bodo, Dongri, Maithili and Santali were added by the 92nd Amendment Act of 2003. So 22 languages which are in 8th schedule. దానిలోన we do not see English, right? So Sanskrit undi, Sindhi undi, Telugu undi. English is not there. English is not an official language in the 8th schedule. So the fundamental duties of Indian citizens were provided by అంటున్నాడు. Legislation adopted by parliament కాదు, there is nothing like that. Order issued by the president కాదు, judgment of Supreme Court కాదు. So already it is part of the constitution. So మనకి ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకుంటే లాస్ట్ వన్ వాజ్ అమెండెడ్. ఓకే, ముందు 10 ఉండేవి, నౌ దే బికేమ్ 11. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్.
Okay. So according to Article 51A, so starting from Article 14 to Article 51A, ఇవన్నీ కూడా you literally have to have each and every article, including the subsections, by heart. So according to Article 51A, it shall be the duty of every citizen. So ఈ subsections A to K కూడా అడుగుతారు. So and this last one, this duty was added by the 86th Constitutional Amendment Act of 2002. This is very, very important. 86th Constitutional Amendment Act of 2002. Okay, literally right to education కింద కూడా వస్తుంది. Okay. Next, so ఇవన్నీ కూడా to abide by the Constitution, respect its ideals, institutions, to cherish and follow the noble ideas that inspired the national struggle, to uphold and protect the sovereignty, unity, and integrity of India, to defend the country and render national service, to promote harmony and spirit of common brotherhood, value and preserve the rich heritage of the country's composite culture, protect and improve the natural environment, including forests, lakes, rivers, etc., to develop scientific and temper humanism and spirit of inquiry, to safeguard public property and to abjure violence, to strive towards excellence in all spheres of individual and collective activity. So, fundamental duties also you should literally have by heart. So, which one of the following is not a fundamental duty? And you should be able to identify easily. So, దీన్ని ఒక 3-4 times చదివి ఆ స్టేట్మెంట్ మనం చదవగానే we will be able to identify whether it is right or not. So, to provide opportunities for education to his child or what between the age of 6 and 14 years. Okay, is a fundamental duty. 6 and 14 years వరకు you have, it is your duty to provide education. This was added by 86th Constitutional Amendment Act of 2002. So, through an amendment of the Constitution, we can say fundamental duties were provided to Indian citizens. They were already their part of the Constitution. So, the opening line of the preamble is "We the people of India." Just some time back we have seen, right? "We the people of India" is the opening preamble lo chuskunte. "We the people of India, okay, solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic." Order kuda guర్తుపెట్టుకోండి. Sovereign, socialist, secular, democratic, republic. So, which one of the following amendments accorded procedure to direct to principles over fundamental rights? So, మనం 42nd, 24, 30, 42, 44. So, let us see. So, amendments, these are articles, ఇవన్నీ అయిన తర్వాత amendments to the constitutional amendments law. So, first amendment in 1951, all the land abolition, etc., all those things. So, 21st amendment is also very important. Okay. So, 24th. Okay. So, 24th amendment affirmed the power of parliament to amend any part of the constitution, including fundamental rights, and made it compulsory for the president to give his assent to a constitutional amendment bill. Basic గా మనకు అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నటువంటి evaluation of the constitution చూస్తే గోలక్నాథ్ కేస్ అట్లో the Supreme Court has given a judgment that the fundamental rights cannot be amended. So, as a challenge to that, the government has come up with the 24th Amendment Act of 1971. So, దీని ద్వారా government, what it is saying is, it has affirmed the power of the parliament to amend any part of the constitution. Okay. So, that is one thing important. That is 24th. And 24th is also very fundamental, very important. Okay. 24th is saying it is giving the parliament the power to amend any fundamental right and made it compulsory for the president to give his assent to a constitutional amendment bill. So, president cannot withhold. 30th. Okay. So, 30th amendment is not very important. Okay. Next, 42nd, 44th, they are very, very, very important. Manaki 42nd amendment is also called as a mini constitution. So, it is immediately after the emergency, during the period of emergency kabatti, lot of radical steps have been taken. It is also called as the mini constitution, and it gave effect to the recommendations of the Swaran Singh committee. So, ఈ recommendations of the Swaran Singh committee వల్ల మనకి fundamental duties కూడా కొన్ని వచ్చాయి. It added 3 new words: socialist, secular and integrity. Very, very important. Before it was not there. Fundamental duties by the citizen, part 4A. Okay. So, fundamental duties అనేది ఫస్ట్ లేదు, part 4 లో లేదు. తర్వాత with the recommendations of the Swaran Singh committee, through a constitutional amendment, fundamental duties have been added. 4A, part 4A and article 51A. So, question already అడగచ్చు. So, fundamental duties were there right from the beginning when the constitution has been
drafted ante no, it is wrong. Fundamental duties have been added later by a constitutional amendment act. Okay, that to 42nd Amendment Act 1976 made the president bound by the advice of the cabinet. Okay, so president is just a nominal executive head. Provided for administrative tribunals, seats freeze చేశారు, and made the constitutional amendments beyond judicial scrutiny. But because judicial scrutiny is the fundamental basic structure, so this was later struck down. So assembly period కూడా 5 to 6 years పెంచారు, but in the 44th Amendment Act it was changed back. Okay, facilitated the proclamation of national emergency in a part or territory of India. సో అప్పటికి ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ అంటే మొత్తం ఇండియా అంతా కూడా యూ హ్యావ్ టు ప్రొవైడ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో 352 ఆర్టికల్ 352. అండ్ వెన్ యూఆర్ రీడింగ్ పాలిటీ, ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనేవి మైండ్ లో బై హార్ట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో 3 new directive principles also: equal justice and free legal aid, participation of workers in the management and industries, and environment, forest and wildlife. సో ఈ ఆర్టికల్స్ కూడా మనం చూద్దాం. ఓకే, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా. So shifted 5 subjects from state list to concurrent. Okay, this also happened in the 42nd Act: education, forest, protection of wild animals, birds, weights and measures, administration of justice, constitution and organization of all courts except the Supreme Court and the High Court. Okay, so 5 subjects major ga: education, forests, protection of wild animals and birds, weights and measures, and administration of justice. ఇవన్నీ కూడా దే హావ్ బీన్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్ టు ద కంకరెంట్ లిస్ట్. ఎందుకంటే వీటి మీద ఒక రకమైన యూనిఫార్మిటీ ఉండాలి. So did the requirement of quorum in the parliament and attendance. Okay, provided for the creation of all India judicial service, but it did not come into focus. Okay, did not come into force. So the 42nd 1976. So 43 and 44 are basically to reverse some of the distortions created. For example, 6 years that has been made 5 years. Okay, and this is 44th Act is 1978. That is 1976. This is 1978. And regard to quorum in the parliament, again made compulsory attendance and all these things. General armed rebellion. Replace the term internal disturbance by armed rebellion in respect of national emergency. So just internal disturbance ఉందని చెప్పి 1975 లో ఎమర్జెన్సీ ఏదైతే ఇచ్చారో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దేర్ హ్యాస్ టు బి ఆర్మ్డ్ రెబెలియన్. అంటే పీపుల్ హ్యావ్ టు యాక్చువల్లీ టేక్అప్ గన్స్, ఇవి వెపన్స్ తీసుకొని అటాక్ చేస్తే తప్ప నేషనల్ ఎమర్జెన్సీ మనం అంత ఈజీగా చేయకూడదు. తర్వాత మేడ్ ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆన్ ద రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్. సో దేర్ హ్యాస్ టు బి రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్. సో అప్పుడు 1975 లో ఇందిరాగాంధీ గారు she wanted to declare emergency and she asked the president to declare emergency. It is not possible anymore. You need a written declaration from the cabinet. Okay, and deleted the right to property from the list of fundamental rights and made it a legal right, article 300A. So mundu it used to be it used to be part of the fundamental rights. Okay, but it was removed from the fundamental rights and made only a legal right, article 300A. And article 20 and 21 cannot be suspended even during a national emergency. So article 20, 21 ఇవన్నీ కూడా very 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 fundamental. Right to life అవన్నీ కూడా వస్తాయి, and right against detection అవన్నీ కూడా. So just a brief గా directive principles of state policy లో is talking about promote equal justice and free legal aid. Okay, 39A promote equal justice and free legal aid, participation of workers in management, promotion of cooperative societies అనేది it is more recent. Okay, 43B ఆ amendment act కూడా మనం చూడాలి, very important. Okay, so participation of workers in management, protection of wildlife, improvement of environment and safeguarding. So all these things have been added through the 42nd Amendment Act of 1976. అందుకే it is subsections ఉంటాయి. 39 is already there, 39A, 43A. Okay, so remember these articles. 39A promote equal justice and free equal aid. 38 state to secure social order for the promotion of welfare of people. So today every government is giving welfare schemes. So what is the fundamental article in the constitution that that promotes welfare schemes? Ante article 38 కింద మీరు చెప్పొచ్చు. Okay, so all these things. 48 is agriculture and animal husbandry. 40 will be panchayat of village panchayat. This is the Gandhian principle, frequently asked. Okay, 50 కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్. 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. 51A is ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత 47 డ్రగ్స్
ఇవన్నీ కూడా 46 రిలేటెడ్ టు ఎస్సీ ఎస్టీ అలాగా రఫ్గా గుర్తుపెట్టుకోండి. 46 ఎస్సీ ఎస్టీ, 47 డ్రగ్స్, ప్రొహిబిషన్ ఆఫ్ డ్రగ్స్, ఇంటాక్సికేటింగ్ drinks etc. Obviously raise the level of nutrition and standard of living. 48 agriculture and animal husbandry, 48A protection of improvement of environment and wildlife etc. So this comes with 42nd Amendment Act. Okay. So which of the following amendments accorded procedure to direct to principles over fundamental rights? So direct to principles over fundamental rights. సో అలా చూసుకుంటే 42nd Amendment Act ఆల్సో ఫైన్. ఎందుకంటే 24th Amendment Act they said fundamental rights also can be amended. Okay, fundamental rights also can be amended అనేది మనకి 24th లో చూసింది. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 3-4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యాడ్ చేసి అన్నిటికి ఇదైంది. ఇట్స్ ఆల్ 42nd Amendment Act. సో దట్ ఈస్ ట్రూ. So the framers of the constitution borrowed the concept of directive principles from Constitution of Ireland. Very fundamental. Okay. Sources of the constitution మనం చూసుకుంటే సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి we have taken directive principles of state policy, nomination of members to Rajya Sabha. Okay. సో నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. బట్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఇస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, రాజ్యసభలో నామినేట్ చేస్తాం కదా, ద ప్రెసిడెంట్ విల్ నామినేట్ మెంబర్స్ టు రాజ్యసభ. ఓకే, అరౌండ్ 12 members. Okay, so that is taken from the Irish constitution. But the procedure for amendment of the constitution, South Africa, and election of members of Rajya Sabha, that is also South Africa. So Japanese, I think, I'm sure everyone is aware, procedure established by law, very simple. So procedure established by law we have taken from Japanese constitution. యునైటెడ్ స్టేట్స్ లో మీకు ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. సో మన ఇండియాలో ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుతాం. సో లా ఏం చెప్తే అది మనం ఫాలో అవుతాం. సో యునైటెడ్ స్టేట్స్ లో ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో దే లెట్ us see how the process goes అనేది వాళ్ళకి అందుకే ట్రయల్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మోర్ దెన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా కంటే కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు. సో కేస్ విల్ గో టు ట్రయల్, పీపుల్ విల్ see what is right, what is wrong, and then the judge will give the judge or jury will give the order, etc. So that is due process of law. మనం we follow the procedure established by law. So already what is the rule? So and so rule. అది if you cross that rule, okay, you have to go to jail for 6 years. Okay, అంతే. That is the procedure established by law. But due process of law లో ఏంటంటే whether whatever the crime he committed, is it okay? ఒక జ్యూరీ వచ్చి మేబీ ఇన్ దట్ సర్కమ్స్టాన్స్ మేబీ హీ హ్యాడ్ నో అదర్ చాయిస్ అలా చూసి, సో లాలో ఉన్నప్పటికీ కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లా, ఇఫ్ దే ఫైండ్ దట్ ఇట్ ఈస్ ఓకే, దే విల్ నాట్ కన్విక్ట్ హిమ్. ఓకే, మన ఇండియాలో ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే అప్పుడు ట్రై చేశారు, దే ట్రైడ్, బట్ వాట్ దే ఫౌండ్ వాస్ ఇఫ్ అప్పర్ కాస్ట్ పర్సన్ ఆర్ సమ్వన్ కమిటెడ్ ఎనీ క్రైమ్, దెన్ ఇఫ్ యూ పుట్ ఎ జ్యూరీ ఆర్ ఎనీథింగ్, దే విల్ సే ఓకే హీ డి నాట్ కమిట్ ద క్రైమ్. అదే ఒక లోవర్ కాస్ట్ నుండి కానీ సమ్మన్ ఫ్రమ్ ద లోవర్ స్టేట్ క్రైమ్ కమిట్ చేస్తే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ క్రైమ్, హీ విల్ బి పనిష్డ్. సచ్ ఇన్స్టెన్సెస్ దే హావ్ సీన్ ఆ రోజుల్లోనే. సో సచ్ ప్రొసీజర్ ఈస్ నాట్ ఫాలోడ్ ఇన్ ఇండియా. సో ఫ్రెంచ్ నుండి, ఆబ్వియస్లీ ఫ్రెంచ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సోవియట్ యూనియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇన్ ప్రియాంబుల్. ఓకే, సో వేమార్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ, జర్మనీ అనగానే మనకి అప్పుడు హిట్లర్ అవన్నీ మామూలు గుర్తు తెచ్చుకుంటే, సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఓకే, ఆల్రెడీ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని సస్పెండ్ చేస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద వాట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ సంథింగ్. అలా అలా లింక్ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ దిస్ ఈస్ జస్ట్ హౌ టు రిమెంబర్ ఇన్ యువర్ మైండ్, నథింగ్ ఎల్స్. సో ఆస్ట్రేలియా కంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఆస్ట్రేలియాకి మనకి ఎక్కువ ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses of parliament, that is also from Australia. Canadian federation with a strong center. Okay, vesting of residuary powers in the center, appointment of state governors by the center, and advisory jurisdiction of the Supreme Court. అలాగే మన యుఎస్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనగానే మనకి మళ్ళీ వన్ ఆర్ 2 places లో వస్తుంది ప్రెసిడెంట్. సి రాజ్యసభ, ప్రెసిడెంట్,
రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జెస్ అండ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎక్సెట్రా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది యుఎస్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ ఈ ఇష్యూస్ లో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ ఇస్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ టు మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ సౌత్ ఆఫ్రికా. అలాగే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఓకే, బట్ ఇంపీచ్మెంట్ ఈజ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ద ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్, ఏదైనా రిమూవ్ చేయాలంటే ఎవ్రీథింగ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎవ్రీథింగ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో రీసెంట్లీ దెర్ వాజ్ అటెంప్ట్ టు ఇంపీచ్ డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి, యుఎస్ ప్రెసిడెంట్ లో డొనాల్డ్ ట్రంప్ ని ఇంపీచ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వీ హావ్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఓకే, ట్రై టు రిమెంబర్ లైక్ దట్. సో బ్రిటిష్ నుండి ఆబ్వియస్లీ పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సో కెనడా, యుఎస్ లో మీకు ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. యుఎస్ సిటిజన్షిప్ ఒకటి ఉంటుంది, ఆ రెస్పెక్టివ్ స్టేట్ కి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది. ప్రెరోగేటివ్ రైట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్, దట్ ఈస్ ఫ్రమ్ ద బ్రిటిష్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దీని నుండి మనం మేజర్ గా సో అలా కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బారోడ్ అండ్ ఇన్స్పైర్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఎక్సెట్రా. సో నౌ so directive principles have been from Constitution of Ireland. Okay, so Anglo-Indian representatives in the Lok Sabha are nominated in terms of the Article 331. So మనకి Anglo-Indians అనేది sufficient గా ఇది అవ్వకపోతే then two persons are nominated to the Lok Sabha. Okay, Article 331. So let us see what is Article 331. Okay, so Article 330 is reservation of seats for scheduled caste and scheduled tribes in the House of People, Lok Sabha lo. So obviously anything related to scheduled caste and scheduled tribes becomes a very important topic or article. So Article 330 adi. 331 is Anglo-Indian community. So 332 is in the assemblies. Same ikkada entante Lok Sabha, ikkada assembly. 330, 332 మధ్యలో ఉన్నది Anglo-Indian community. So 333 is representation of Anglo-Indian in the legislative assembly. Okay, so all this is fine. So that is 331. So మనం ఆల్రెడీ చూసాం 330 అంటే ఎస్సీ ఎస్టీ ఇన్ లోక్సభ, 331 అంటే ఆంగ్లో ఇండియన్స్, 332 అంటే ఎస్సీ ఎస్టీ ఇన్ అసెంబ్లీ. ఓకే, తర్వాత 333 ఈస్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ అసెంబ్లీ. ఆర్టికల్ 370 has been repealed. Okay, so temporary provisions with respect to state of Jammu and Kashmir. సో ఆంధ్రప్రదేశ్ అయితే 371D. సో మనం గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఏ నాగాలాండ్, బి అస్సాం, సి మణిపూర్, డి ఆంధ్రప్రదేశ్, ఈ ఈజ్ ఆల్సో సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, డి ఈ రెండు కూడా రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, ఎఫ్ఎస్ సిక్కిం, జిఎం ఓకే జిఎం మిజోరాం, హెచ్ ఏపీ ఓకే హెచ్ అరుణాచల్ ప్రదేశ్, ఐ గోవా, జేకే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, జే కర్ణాటక. ఇవి అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్లీ, వీ హ్యావ్ టు ఐడెంటిఫై. నెక్స్ట్ ఆర్టికల్ 80 ఐ డోంట్ థింక్ వెరీ ఇంపార్టెంట్. 80 అంటే మీకు 72 అక్కడంతా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అవన్నీ వస్తాయి. సో ఐ డోంట్ థింక్ వెరీ ఇంపార్టెంట్. కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎవ్రీథింగ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ జనరల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ ఇదంతా సాల్వ్ ఫైన్. డిప్యూటీ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎమ్మెల్సీ దానిలో చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ 89. ఓకే ఫైన్. అండ్ 333 ఇప్పుడే మనం చూస్తాం. 331, 332, సో 331 and 333 both are related to Anglo-Indians. 331 is Anglo-Indians in Lok Sabha, 333 is Anglo-Indians in Legislative Assembly. So the president rule is imposed for the period of 6 months. Okay, so president rule అనగానే మనకి 356 if I'm not wrong. So 352 is proclamation of emergency and 356 is provision in case of failure of constitutional machinery in states. So అప్పుడు మనకి president rule అనేది పెడతారు. 360 is financial emergency. Till now it has never occurred, and in 1991 lo it could have occurred, but fortunately due to opening of the economy it did not happen. So 6 months presidential rule is imposed for the period of 6 months.
Okay. So which of the following Chief Justice of India has acted as the President of India? Hidayatullah. Okay. So Justice M. Hidayatullah, who is also Chief Justice of India, he also acted as the President of India. So who acts as the President of India when neither the President or the Vice President is available? So మనకి ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి ఇద్దరికి ప్రెసిడెంట్ కి ఓత్ ఇచ్చేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రైట్? ఓకే, సో ట్రై టు రిమెంబర్ ఫ్రమ్ దట్. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూజువల్లీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో కూడా చాలా హైలో వస్తుంది. సో వెన్ ద ప్రెసిడెంట్ అండ్ నాన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ నాట్ అవైలబుల్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ as the ప్రెసిడెంట్. ఓకే. హూ లెడ్ ద టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ 1953-54? జాన్ మథాయ్. ఓకే, జాన్ మథాయ్ మీకు ఇంకో దానిలో కూడా వస్తుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓకే, సంథింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ. సో ఇక్కడ చూసుకుంటే పార్లమెంటరీ కమిటీస్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. The Constitution of India makes a mention of these committees at different places, but without making any specific provisions according to their composition, tenure, or functions. So, Constitution lo manaki parliamentary committees gurinchi mention ayyindi. So, committees appointed or nominated by the Speaker, Chairman of that House. Okay, Lok Sabha either Lok Sabha, Rajya Sabha either Rajya Sabha. Ministry is not eligible for the Financial Committee, Departmental Committee, Women Empowerment, etc., etc., Welfare of SC, etc. So, these three are very important committees. Public Accounts Committee. It was first set up in 1921. Estimates Committee kuda 1921 and on the recommendation of John Mathai. Okay. So tarvata later on after independence vachindi Committee on Public Undertakings. This is on the recommendation of the Krishna Menon Committee. So number of people, this consists of 22 members and this also consists of 22. Okay. So Public Accounts Committee, Committee on Public Undertakings renditlo kuda 22 members. 15 from Lok Sabha, 7 from Rajya Sabha. ఇక్కడ కూడా 15 ఫ్రమ్ లోక్ సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. సో ఎస్టిమేట్స్ కమిటీ ఇస్ ద లార్జెస్ట్ కమిటీ. అది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు క్వశ్చన్. ఎస్టిమేట్స్ కమిటీ ఇస్ ద లార్జెస్ట్ కమిటీ, 30 మెంబర్స్, ఆల్ 30 ఫ్రమ్ లోక్ సభ. ఓకే, ఇట్స్ ద లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్. యూపీఎస్సీ లో కూడా అడిగారు. రాజ్యసభ హ్యాస్ నో రిప్రజెంటేషన్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ 1 year. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ 1 year. ఇక్కడ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ 1 year. ఫంక్షన్ యాన్యువల్ ఆడిట్ ఇదంతా ఓకే. క్యాగ్ చైర్మన్ ఆర్ అపాయింటెడ్ బై స్పీకర్. ఓకే. Examine the estimates included in the budget, suggest, etc. So ఇదంతా వెరీ ఇంపార్టెంట్. సో 1921 లోనే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ వచ్చాయి. ఎస్టిమేట్స్ కమిటీ ఇస్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ జాన్ మథాయ్. సో ఇక్కడ మన క్వశ్చన్ లో జాన్ మథాయ్, ఎస్టిమేట్స్ కమిటీ 1921. తర్వాత హూ లెడ్ ద టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ 1953-1954, దట్ ఇస్ ఆల్సో జాన్ మథాయ్. సో ఎల్ఎం సింఘ్వి మనకి ఇది వస్తుంది, పంచాయత్స్ రిలేటెడ్ లో వస్తుంది. ఎల్ఎం సింఘ్వి, జీవీకే రావు కమిటీ, తుంగాన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ, అవన్నీ కూడా దేర్ with respect to panchayat system, etc. Okay. So who among the following Indian Prime Minister resigned before facing a vote of non-confidence? Sri Morarji Desai. Okay. Morarji Desai resigned before facing a vote of confidence in Lok Sabha. So which of the following is not the objective of the Sakshar Bharat? To improve women empowerment. So establish a formal education system, set up a skill development, impart functional literacy to illiterate girls. So ivanni kuda they are objectives of Sakshar Bharat. Okay, improve women empowerment is not there. So the chairman of the Public Accounts Committee of the Parliament is appointed by the Speaker of the Lok Sabha. ఇప్పుడే మనం చూసాం కదా, the which committee? Public Accounts Committee. Public Accounts Committee 1921, Government of India Act 1919, consists of 22 members, term of office 1 year. The functions of the committee is to examine annual audit reports of the CAG. So CAG ఇచ్చిన reports ni అది ఇచ్చేస్తుంది. కమిటీస్ ఆర్ అపాయింటెడ్ ఆర్ నామినేటెడ్ బై స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ దట్ హౌస్. ఓకే, సో స్పీకర్, ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఇస్ అపాయింటెడ్ బై ద స్పీకర్ ఫ్రమ్ అమాంగ్స్ట్ హిస్ మెంబర్స్ హూ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద లోక్ సభ ఓన్లీ. సో ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ లో లోక్ సభ నుండే స్పీకర్ అపాయింట్ చేసి మాత్రమే వస్తారు. సో దీనిలో ఆల్ 30 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ లోక్ సభ. సో ఆబ్వియస్లీ ద స్పీకర్ విల్ అపాయింట్ ఫ్రమ్ లోక్ సభ. ఇక్కడ కూడా సేమ్ స్పీకర్. ఓకే. So speaker will appoint the chairman of the PAC. Who is the ex officio chairman of Rajya Sabha? Vice President. No question. Okay. Vice President is the ex officio chairman of the Rajya Sabha by default. The salary and allowances of the governor are charged from the consolidated fund of the state and consolidated fund of India.
Okay, because he is the central appointee but appointed to the state. So all these are very important points. చిన్న చిన్న పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ శాలరీ కమ్స్ ఫ్రమ్ బోత్ స్టేట్ అండ్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. Finance Commission consists of chairman and 4 members. Okay, so Finance Commission is also constitutional body. Article number 280. 280 Finance Commission. Okay, 280 Finance Commission, very important. Remember this. So 264 నుండి ఫైనాన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫైనాన్స్ కమిషన్ ఇస్ 280, చైర్మన్ అండ్ 4 members. Also constitutional bodies. Parliamentary committees, Supreme Court, High Court, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో మనం చూసుకుంటే యూపీఎస్సి, పిఎస్సి, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్. ఓకే, సో ఫైనాన్స్ కమిషన్ చూసుకుంటే ఆర్టికల్ 280 provides for a finance commission constituted by the president for every 5 years for balancing wheel of fiscal federalism, recommends distribution of tax revenues. Okay, that is the main duty, and it's a quasi judicial body also. It has a chairman and 4 other members. Okay, and can be appointed by the president. Work for a specialized period. Qualifications are decided by the parliament. Chairman should have experience in public case. Other 4 members, judge of the other 4 other members are judge of the high court or one qualified to be appointed as one. Person who has specialized knowledge of finance and accounts. Person who has wide experience in financial matters, administration. Person who has special knowledge of economics. So economics, administration, finance, ఒక high court judge. Chairman qualification will be decided by the parliament. Okay, 4+1 to Article 280. Chairman and members are eligible for reappointment for second term. Recommendation of are only of advisory, not binding on government. So that is about the Finance Commission. Next, so after no confidence motion is admitted to the Lok Sabha, who decides the date for a debate? Lok Sabha Speaker. Lok Sabha lo em jarigina Lok Sabha Speaker. Which constitutional amendment introduced the anti-defective provisions of the Constitution? So 52nd Amendment Act. Okay, very fundamental. Anti-defection law అనగానే మనం ఫస్ట్ గుర్తు రావాల్సింది అంటే 52. ఓకే, 52nd Amendment Act. Okay, so it is highlighted. 52nd Amendment Act of 1985, popularly known as Anti-Defection Law, provided for disqualification of members of parliament and state legislation on the ground of defection. Okay, also 10th schedule అనేది యాడ్ అయింది. Okay, so that is 52nd Amendment Act 1985, very fundamental, called as the Anti-Defection Law. 51, 52, 53, 54. So 51st provided reservation of seats in Lok Sabha. 53 Mizoram. 54. Okay, nothing very important. So if a no confidence motion is passed against a minister, the whole council of ministers has to resign. Okay, if a no confidence motion is passed against a minister, concerned minister, Lok Sabha has to be dissolved. Whole council of ministers has to resign. Prime Minister and the concerned minister have to resign. Let's just cross check. So if a no confidence motion is passed against one minister, the whole council of ministers has to resign. సో కామన్ గా అందరూ ఏమనుకుంటారు అంటే ఒక మినిస్టర్ తప్పు చేస్తే ఆ మినిస్టర్ రిజైన్ చేస్తే సరిపోతుంది అనుకునే అవకాశం ఎక్కువ ఉంది. బట్ అపరెంట్లీ హోల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ టు రిజైన్ బికాస్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవ్వాలి అంటేనే it is not an easy thing, because usually when a government is formed, that means one particular party has a majority. So వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పుడు మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పార్టీ నుండి ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు పాస్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే మినిస్టర్. సో ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయింది అంటే అర్థం ఆల్రెడీ దేర్ సీమ్స్ టు బి నో మెజారిటీ ఫర్ ద హోల్ కౌన్సిల్. ఓకే, సో వెన్ a no confidence motion is passed against a minister, whole council of ministers has to resign. Try to keep that in mind. So which of the following statements correctly defines the judicial review? The authority of the courts to interpret the legality of the laws. Okay, issue various writs, Article 32, that is not review. Okay, authority of court to correct the errors of the government, that is not review. Okay, authority of courts to punish political offenders, that is also not review. Review ante it is going to interpret the legality of the laws. Already చేసిన laws correct గా ఉన్నాయా లేదా అనేది చూడడం వరకే. It's called as judicial review. Okay, so which of the following lists of the Indian Constitution is subject to the population control and family planning? So population control, family planning అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నాయి. ఓకే, స్టేట్ లిస్ట్ లో అగ్రికల్చర్,
లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ యూనియన్ లిస్ట్ లో మీకు డిఫెన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. So Sarkaria Commission is concerned with Senate-state relations. Very, very, very fundamental. Okay, Sarkaria Commission, Panchayat Commission, several other 1983. Okay, Sarkaria Commission 1983, Senate-state relations. Okay, so which article of the Indian Constitution prescribes Hindi in Devanagari script as the official language? So official language అవన్నీ కూడా ఇక్కడ 343 ఇక్కడే ఉంటాయి. So let us say 352 is national emergency, 365 is మన what is this president's rule. Okay. So 341, 343, let's say 343 is official language. Okay. So 343 is official language of the union and 341 is scheduled caste. Okay. 341 scheduled caste, 342 is scheduled tribes, 342 is socially and educationally backward classes. Okay. So this is also important. 338 is National Commission for Scheduled Caste, 338A is National Commission for Scheduled Tribes, 338B is National Commission for Backward Classes. So all these three are constitutional bodies. Chala questions vasthayi. Is backward classes not a constitution? It's not a constitutional body and frequently also under statements law. But it is a previously it was not. But now that article also, that Amendment Act is also very important. Okay. See. This 102nd Amendment Act. 102nd Amendment Act gave constitutional status to National Commission for the Backward Classes. So even a recent amendment acts are very, very important. So 101 GST. So 102 is National Commission for Backward Classes. Article 338B. అలాగే 105th Amendment Act కూడా రివైవ్ ద పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఐడెంటిఫై సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ సో అండ్ సో ఇస్ బీసీ అని చెప్పి నోటిఫై చేయొచ్చు అనమాట. 106 is reserved 1/3 of all seats for women in Lok Sabha, okay, which has not yet come into act, but it has become a act. So it will next Lok Sabha elections nundi 1/3 of the seats will be reserved for women also. 103 EWS, okay. So 100 nundi ala gudu pettukondi. 101 GST, 102 is National Commission for Backward Classes, 103 is 10% EWS, 104 is the provision for reservation of seats ఫర్ ఎస్సీ ఎస్టీ కంటే అప్పటి నుండి కూడా అలా 10 years అలాగా ఎక్స్టెండ్ చేస్తుంటారు. సో నౌ ఇట్ ఇస్ ఎక్స్టెండెడ్ టిల్ 2030. ఓకే, 104. నెక్స్ట్ 105 స్టేట్ గవర్నమెంట్ విల్ ఐడెంటిఫై ద బీసీస్. 106 is women reservation. So 341 is scheduled caste. Okay, 365 చూద్దామండి. 343 is official language. Official language is Hindi in Devanagari script. Okay, it is not the national language, it is the official language. Both Hindi and English are official languages. So which of the following articles of the Indian Constitution guarantees equal opportunities in public employment to persons belonging to scheduled caste and other minorities? So in general ga manam chusukunte Article 14 is right to equality and equal protection of laws. Okay, 15 deals with opportunities in employment, right? Tarvata 16 deals with prohibition against discrimination. Okay, 27 religion, 22 is exploitation. Okay, 23-24 is against exploitation. So fundamental rights అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి let us see very, very clearly. Okay, so 14 to 18 is right to equality, equality before law, equal protection of law. Next 15 is prohibition of discrimination on grounds of religion, race, caste, sex. That is prohibition of discrimination. 16 talks about equality of opportunity in matters of public employment. So దీనిలో subsections లోనే it talks about reservation to scheduled caste and scheduled tribes. So article 16 talks about the employment. 17 is untouchability, abolition of untouchability. 18 is abolition of titles except military and academic. So రావు బహదూరు, దివాను, జవాను అలా టైటిల్స్ అనేది తీసి ఓన్లీ డాక్టర్, ఓకే, ఇలాంటివి లేదా లెఫ్టినెంట్ కర్నల్ ఇలాంటి మిలిటరీ అండ్ ఎకనామిక్ టైటిల్స్ మాత్రం ఎలా చేస్తారు. 19 to 22 is very important, right to freedom. 6 సబ్ పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ 1, 2, 3, 4, 5 కూడా స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిస్టెన్స్ అండ్ ప్రొఫెషన్. So article 22, article 20, protection of respect of conviction for offences. Article 21 is protection of life and personal liberty. So దీనిలోనే చాలా వస్తుంది 21. దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు లేదా ఎస్ఐ క్వశ్చన్ కూడా అడిగిస్తుంటారు. So right to elementary education 21A, it has been added later. Okay, 86th
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 చూసాం కదా. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, సో 22. సో ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, ఇక్కడ కన్విక్ట్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఉంటుంది ఫస్ట్. 22 ఏంటంటే ప్రొటెస్ట్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో వితౌట్ ప్రాపర్ నోటీస్ ఎక్సెట్రా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడానికి, డిటెన్ చేయడానికి లేదు ఆర్టికల్ 22. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23, 24. Prohibition of traffic in human beings and forced labor, prohibition of employment in children in factories. సో ఫస్ట్ ట్రాఫిక్ ఇన్ ఫోర్స్డ్ లేబర్ వస్తుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యాక్టరీస్, ఇదంతా కూడా 24. సో 25, 26, 27, 28 is all religion. Okay, 27 is particularly payment from taxes. Okay, freedom to attend religious instruction or worship in certain education institutions. Okay, so madrasas వాటిలో ఏంటంటే రిలీజియస్ ఇది అంటే యూ కెన్ ఇట్ ఈస్ యువర్ ఫ్రీడమ్ టు అటెండ్ దట్. So first thing is free conscious profession, practice and propagation of religion. Second, freedom to manage religious affairs. So ఇవన్నీ కూడా very very fundamentals. So article 15 is prohibition of discrimination. Okay, article 16 talks about employment. So దానిలో it is talking about equal employment persons belonging to scheduled caste, scheduled tribes and other minorities. So discrimination in matters of employment, sub articles లోకి వెళ్తే positive affirmation reservation అనేది ఉంటుంది. 22 is protection against arrest and detention. 27 is freedom from payment of taxes for religion. So Parliament's expenditure is controlled by CAG, okay, Comptroller and Auditor General of India, and CAG article is 248. Let us see, if I'm not wrong, 248 కాదు, CAG. ఓకే, వచ్చినప్పుడు చూద్దాం. సో వాట్ టైప్ ఆఫ్ పార్టీ సిస్టమ్ హెస్ బీన్ ఇవాల్వ్డ్ ఇన్ ఇండియా? మల్టీ పార్టీ సిస్టమ్. మనకి మల్టీ పార్టీ సిస్టమ్. సింగిల్ పార్టీ అంటే చైనా. ఓకే, చైనాలో సింగిల్ పార్టీ, ఇంకా అన్ని పార్టీస్ ఉండవు. పీపుల్స్ లిబరేషన్ ఫోర్ సంథింగ్ సమ్ చైనా. బై పార్టీ సిస్టమ్ యునైటెడ్ స్టేట్స్, ఎయిదర్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లికన్. పార్టీ లెస్ అంటే నార్త్ కొరియా. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఇండియా. ఓకే, సో ఆన్ వాట్ గ్రౌండ్స్ కెన్ ఎ పర్సన్ బి డిస్క్వాలిఫైడ్ యాజ్ అ ఓటర్? ఇవన్నీ కూడా అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, క్రిమినల్, నాన్ రెసిడెన్స్, కరప్ట్ ఆర్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్, ఆల్ దీస్ థింగ్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద సబ్జెక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫాల్? కంకరెంట్ లిస్ట్. కోఆపరేటివ్స్ ఎప్పుడు కంకరెంట్ లిస్ట్ లో వస్తాయి. సో పంచి కమిషన్ వాజ్ ఎ 5-member కమిషన్, ఓకే, అబౌట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఓకే, 1997 అనుకుంటా, జస్ట్ క్రాస్ చెక్. The Administrative Reforms Commission, ARC, 1966, okay, and the first one, headed by Morarji Desai, made which of the following recommendations to reduce disputes between union-state relations? So administrative reforms 1, 2 కూడా రెండు important అండి. Interstate Council should be established, Article 260. Okay, let's cross check 260. Okay, Article 260. Where is this? కాదు, Interstate Council is jurisdiction of union in relation to okay, provision 263, sorry, provisions with respect to Interstate Council is Article 263. Very 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 important, try to remember. Article 263, provision with respect to Interstate Council. ఓకే, ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ లో ఉన్నప్పటికీ అది అప్పటికి ఫార్మ్ అవ్వకపోతే ఫస్ట్ ఏఆర్సీలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. గవర్నర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ టు బి అపాయింటెడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ మాక్సిమం ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ద స్టేట్స్. So those are the recommendations of the ARC, headed by 1966, headed by Morarji Desai. So Interstate Council is Article 263, very important, try to remember. So which of the following is not non-tax revenue? So దీనిలో ఫారెస్ట్స్, ఫిషరీస్, ఇరిగేషన్ చూసుకుంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ అంటే రిలేటివ్లీ ట్యాక్స్ రెవెన్యూ అనుకోలే ఇంకా. ఓకే, so which one of the following taxes are levied by the union but are collected and appropriated by the state? Excise duties. So excise duties అనేది levied by the union. Okay, excise మనకి liquor and all this, tobacco and all this మీద వచ్చే excise duty, it is collected and appropriated by the states. Okay, so consider following statements.
The High Court of Judicature at Hyderabad shall be common High Court for state of Telangana and Andhra Pradesh, constituted under Article 214 of the Constitution, that is Section 31 of AP Organization Act of 2014. So, which of the following part of Andhra Pradesh State Reorganization 2014 contains the above statements? So, మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో పార్ట్ 4 కంటైన్స్ దీస్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ జడ్జెస్ గురించి పార్ట్ 4 లో ఉంది. జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ for existing state of Andhra Pradesh holding office immediately before the appointed day shall become on the day judges of the common high court. Okay, so part 4 లో judiciary గురించి మెన్షన్ చేస్తుంది. Try to remember. AP Organization Act డీటెయిల్డ్ గా మళ్ళీ చూడాలి సెపరేట్ గా. నియర్ టు ద ఎగ్జామ్ we will try to look into it. సో 2 సెంట్రల్ జోన్స్ స్టేట్స్. సో దీనిలో సెంట్రల్ జోన్స్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఓకే, చెప్పచ్చు. ఇవి గుజరాత్ అండ్ వెస్టర్న్ అంటే వెస్ట్ సెంట్రల్ అనుకోవచ్చు. పంజాబ్ అండ్ ఢిల్లీ నార్త్, కేరళ అండ్ గోవా సౌత్ వెస్టర్న్. ఓకే, సో సెంట్రల్ జోన్స్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. Which of the following state was not involved in Kaveri Water Disputes Tribunal? సో కావేరి అంటే కింద తమిళనాడులో ఉంటుంది కాబట్టి తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. మన కావేరితో సంబంధం లేదు. మనకి ఏంటంటే గోదావరి, కృష్ణ అండ్ పెన్నేరు. And whose advice national emergency in Article 352 declared by the President, Council of Ministers headed by the Prime Minister. సో ఆల్రెడీ చూపించాం కదా, 1975 లో ఇందిరాగాంధీ గారు డైరెక్టివ్ పెట్టడం వల్ల 42nd అమెండ్మెంట్ యాక్ట్ కూడా వాళ్ళే మేజర్ చేంజెస్ చేస్తే 44th అమెండ్మెంట్ యాక్ట్ లో దే హ్యావ్ రివర్స్డ్ ఇట్. ఓకే, అండ్ దే మేడ్ ఇట్ క్రాస్ చెక్ ఫర్ సేఫ్టీ. సి 44th లోనే made the president to declare national emergency only on the written recommendation of the cabinet. Okay, so on the written recommendation of the cabinet and the council of ministers headed by the prime minister istene written ga, then the president can declare emergency. That is in article 44. So article 44 ఏంటంటే ఈ 42 లో చేసిన చెత్త అంతా కూడా most of the unwanted things reverse చేయడానికి 43 and 44 has been amendment acts have been brought into force by the time లో జనతా గవర్నమెంట్. Okay, by whom are the ex officio members nominated for Niti Aayog? Prime Minister. సో రీసెంట్లీ కూడా మనం నీతి ఆయోగ్ గురించి డీటెయిల్ గా చూసాం ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ లో అనుకుంటా. సో ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఇద్దరు ఉంటారు కదా, దే ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో వెన్ వాజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూటెడ్ సెపరేట్లీ? సో మనం ఆల్రెడీ చూసాం ఆర్టికల్ 338, 339, 338, 338A, 338B. సో 89th, 90 అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో 89th, సో 86th కూడా ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. 86th 2002. దిస్ ఈస్ సి 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003. సో కామన్ గా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ ని 2 బాడీస్ కింద బైఫర్కేట్ చేసి, అండ్ ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ 338, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 338A. ఓకే, అది ఫస్ట్ జరిగింది. తర్వాత సో 338, దిస్ ఈస్ 89th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. 86 రైట్ టు ఎడ్యుకేషన్ 2002, 89th ఈస్ 2003. తర్వాత దిస్ ఆర్టికల్ 338B అనేది ఎక్కడ వచ్చింది కూడా మనం చూద్దాం. ఓకే, సో దిస్ 97th ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, కోఆపరేటివ్ సొసైటీస్. మనకు ఆర్టికల్ 43B వచ్చింది, 9B. ఓకే, 9B అంటే అప్పుడు 9 అంటే పంచాయత్, 9A అంటే మున్సిపాలిటీస్, 9B అంటే కోఆపరేటివ్ సొసైటీస్. ఇవన్నీ కూడా వచ్చింది దీని ద్వారా. ఓకే, అండ్ 338B ఈజ్ దిస్ వన్, 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో మీకు 338B వచ్చింది. ఇట్ గివ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో 102 లో 338B వచ్చింది. తర్వాత 89th లో మీకు 338 has been split into 338 and 338A. సో ఇక్కడ త్రూ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 338A in 2003. పర్ఫెక్ట్. ఓకే, సో మ్యాచ్ ద ఫాలోయింగ్. Okay, what is all this? January 25th National Votes Day, Waters Day. Okay, March 8th is International Women's Day. కామన్ గా కొంచెం అందరు గుర్తుంటుంది March 8th.
December 18th is Minority Rights Day. December 10th is Human Rights Day. Okay, try to remember. Which of the following bill is approved by the PM Narendra Modi led cabinet on 2016 Motor Vehicle Bill Amendment Act 2016 bill? Okay, try to remember that. ఇప్పుడు అడగపోవచ్చులేండి. The legislature having two houses is known as bicameral. Okay, upper house and lower house, Lok Sabha, Rajya Sabha. A representative government is not possible without a impartial election. Okay, political party ఉన్నా లేకపోయినా, political concessions people ఉన్నా లేకపోయినా, elections అనేవి impartial గా జరగకపోతే మనకి representative government is not possible. So in the Panchayat Raj system, Panchayat Samiti is constituted at the block level. Panchayat Samiti antene block level. So ultimate objective of a political party is to form and run the government according to their own policies. Ultimate objective of a political party. Okay, that's political party. Okay. A municipal corporation is set up in the city with not less population of 10 lakhs. So 10 lakhs కంటే ఎక్కువ ఉంటేనే మీకు అది సిటీ, దానికి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 10 lakhs. Okay, 10 lakhs is the population to be called as a city. Which of the following are the advantages of 73rd Constitutional Amendment Act? All of the above. Constitutional attached to panchayats, okay, holding of regular elections, reservation to seats for women. So reservation of seats for women అనేది పంచాయత్ మున్సిపాలిటీస్ లో ఎప్పుడు నుండి ఉంది? 73rd Act of 1992. మనకి ఈ మధ్యన 106 ద్వారా ఇప్పుడు ఇంకా మనకి మనం చూస్తాం కదా 106. ఓకే, సో 106 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 లో ఇప్పటికి మనకి ఇంకా విమెన్ కి లోక్సభలో, అసెంబ్లీలో వాటిలో ఇప్పుడు ఇంకా ఇచ్చాం. ఓకే, 2023 ఇట్ హెస్ కమ్. బట్ పంచాయత్ మున్సిపాలిటీస్ కి ఇప్పుడు నుండి ఉంది, 1992 నుండి. సో దిస్ అగైన్ స్టాండర్డ్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో మన ఆర్టికల్స్ లోకి వెళ్ళిపోతే 243 నుండి 243 వరకు మనకి వీ విల్ హ్యావ్ దీస్ వాట్ యూ కాల్ పంచాయత్స్. ఓకే, సో 243 నుండి 243 వరకు పంచాయత్స్ ఉంటాయి. 243P నుండి ZZ వరకు మున్సిపాలిటీస్ ఉంటాయి. 9B కోఆపరేటివ్ సొసైటీ, 97th అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 243ZH టు 243ZT వరకు ఉంటాయి. సో మనం చూసుకుంటే ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 243 లో డెఫినేషన్స్ పక్కన పెడితే 243A గ్రామ సభ, B ఇస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్, CCP కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్, ఓకే, DR, ఓకే, D ఇస్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ED, ఓకే, E అంటే డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్, FD డిస్క్వాలిఫికేషన్, GPA జనరల్ పవర్స్ అండ్ అథారిటీస్, H అంటే పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్, ఓకే, HT అనుకోండి, IFC, ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, JA ఆడిట్, KE అంటే ఎలక్షన్స్, L అంటే అప్లికేషన్ టు యూనియన్ అండ్ టెరిటరీస్, M పార్ట్ నాట్ టు అప్లై టు సర్టెన్ ఏరియాస్, కంటిన్యూషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ ఇన్ పంచాయత్స్, లాస్ట్ ఏంటంటే బార్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టరల్ మ్యాటర్స్. సో ఈ ఎలక్షన్స్ లో కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో ఆర్టికల్ 243V, ఓకే, ఆర్టికల్ 243V అంటే మనకి ఇక్కడికి వస్తుంది మున్సిపాలిటీ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్. ఓకే, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ విచ్ ఇస్ కరెక్ట్. Z అంటే కొంచెం లాస్ట్కి వెళ్తుంది. ఓకే, Z ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. సో ఆర్టికల్ 243Z is audit of accounts of municipalities. ఓకే, రిమెంబర్ నాట్ పంచాయత్స్. ఓ వరకే పంచాయత్స్ ఉంటుంది, ఓ దాటిలాక మున్సిపాలిటీస్కి వెళ్ళిపోతుంది. ZA is elections to the municipalities. ఎలక్షన్ టు మున్సిపాలిటీస్. సో ఆల్ ABCs ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది టఫ్ క్వశ్చన్ అనుకుని వదిలేకూడదు. నార్మల్ ఆస్పిరెంట్ అనేవాడు హీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్. సో యూ హ్యావ్ టు ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. నో అదర్ వే. మల్టిపుల్ టైమ్స్ చూసుకొని యూ హ్యావ్ టు ట్రై టు రిమెంబర్. So father of local self-government in India is Lord Ripon. Okay, very important. Lord Ripon is called as the father of local self-government. So what is the intermediate tier of the Panchayat Raj system? Panchayat Samiti. So కిందకి వెళ్ళిపోతే గ్రామ సభ, కొంచెం ఇంటర్మీడియట్ వస్తే పంచాయత్ సమితి, తర్వాత జిల్లా పరిషత్, ఇవన్నీ కూడా పైన వస్తాయి. ఓకే, 3 tier system. So 1977 under whose chairmanship the Panchayat Raj Committee was formed? Ashok Mehta Committee. So ఈ సంతానం కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, సర్కారీ కమిషన్ ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ 1983, బలవంతరాయ్ మెహతా కమిటీ, GM సింఘ్వి, తుంగాన్ కమిటీ, గాడ్కిల్ కమిటీ, ఇవన్నీ కూడా అశోక్ మెహతా కమిటీ. ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద పంచాయత్ రాజ్ సిస్టమ్. 1977 లో అశోక్ మెహతా కమిటీ. సో when did UPA government appoint శ్రీకృష్ణ కమిటీ? 2010. సో శ్రీకృష్ణ కమిటీలోనే మనకి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూడాలి.
Who is the present president of Communist Party? Okay, not required. All these questions. Suroram Sudhakar Reddy. Now he would have changed. So when did the president Pranab Mukherjee approved Andhra Pradesh State Reorganization Bill? So ఇది మనకి ఇంపార్టెంట్ అవ్వచ్చు because it is AP related. So on 1st March 2014. సో మనకి జూన్ సెకండ్ 2014 నుండి న్యూ స్టేట్ ఫార్మ్ అయింది. 1st March 2014 లో అప్పటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అప్రూవ్ ద ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్. సో దిస్ క్వశ్చన్ యూ కెన్ రిమెంబర్ 1st March 2014 అడిగినా అడుగుతారు. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్. మధ్యప్రదేశ్ ఈజ్ మాల్వా. ఓకే. వెస్ట్ బెంగాల్ ఈజ్ గోర్ఖాల్యాండ్. అస్సాం దగ్గర మనకి అందరికి తెలిసిందే ఈ బోడో ల్యాండ్. కర్ణాటక తులునాడు. ఓకే, కర్ణాటకలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ మాట్లాడేది కూడా తులు. ఓకే, సో రిమెంబర్ కర్ణాటక డిమాండ్ ఫర్ న్యూ స్టేట్ ఇస్ తులునాడు. కర్ణాటకలో తులునాడు అడుగుతున్నారు, అస్సాంలో బోడో ల్యాండ్ అడుగుతున్నారు, వెస్ట్ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ అడుగుతున్నారు, మధ్యప్రదేశ్లో మాల్వా అడుగుతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అడిగారు. సో అది బ్రేక్ అయిన తర్వాత నౌ దేర్ ఆర్ 2 స్టేట్స్ తెలంగాణ అండ్ ఇది. అంతకు ముందు యూ హ్యావ్ బీహార్, జార్ఖండ్, ఓకే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ what is the other one? Okay, fine. What? So in August 1974, who appointed the Tarkunde Committee to study and report on a scheme for election reforms? Jayaprakash Narayan. Okay, Tarkunde Committee, Jayaprakash Narayan for 1974 lo scheme for election reforms. On which day Tamil Nadu Chief Minister Jayalalitha passed away? Not required. 2016 already మనకు అడగకపోవచ్చు. The minimum age limit prescribed to get right to vote was reduced from 18 years to 21 under 61st Amendment Act. This is also very important. Right to vote ఇది తగ్గించింది 61st. 61st to reduce the voting age from 21 years to 18 years for Lok Sabha and state elections. Okay. So 61st Amendment Act of 1989. 61st Amendment Act of 1989 reduced the voting age from 21 to 18. So which one of the following is not the feature of Manrega? Okay, 2 months for provision for employment, unemployment allowance అదేం లేదు. No provision for contractors ఎవరు ఉండరు. Okay, Gram Panchayat to execute. Which of the following is not the feature? So this is not the feature. So these are the features. Contractors ఉంటారు. Okay. Gram Panchayat to execute Manrega, yes. Gram Panchayat. Planning and monitoring powers with the Panchayat Raj institutions. All these 3 are correct. 2 months provision for employment, unemployment allowance ఏ ఉండదు. ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు జీతం ఇస్తారు. So which of the following is not involved in the preparation of budget? So see, Finance Ministry, Niti Aayog, CAG వీళ్ళందరూ కూడా బడ్జెట్ ప్రిపరేషన్ ఇన్వాల్వ్ అవుతారు. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 is only once in 5 years constituted specifically for the to calculate the formula for the devolution of taxes, distribution of taxes between the center and the states. సో మనకు వచ్చే అమౌంట్ ని సెంట్రల్ కి స్టేట్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి 5 years ఒకసారి ప్రెసిడెంట్ విల్ ఫార్మ్ ద ఫైనాన్స్ కమిషన్. So which of the following are true of Central Vigilance Commission? So Central Vigilance Commission was set up in 1964. It's a statutory body. Its functions are advisory, same sense as those of UPSC. Okay, advisory body, Central Vigilance Commission. So it comes as non-constitutional body. Okay, but it is parliamentary. Constitutional bodies, non-constitutional body తీసుకుంటే. Okay. See, non-constitutional bodies, Niti Aayog, okay, Niti Aayog చూసాం, Lokpal and Lokyukta, National Human Rights Commission, okay, State Human Rights Commission, Central Information Commission, State Information, CBI. Central Vigilance Commission is established in 1964 by executive resolution, okay, but Central Vigilance Commission Act 2003 was passed on recommendation of the Santanam Committee in 1962. So 1962 Santanam Committee వల్ల మనకి Central Vigilance Commission వచ్చింది. So it was established in 1964 by executive resolution. But తర్వాత it became a statutory body also in 2003. It is not an investigating agency. It is either gets the investigation done through CBI or other vigilance officers. So Prevention of Corruption Act, okay, 1988, అది కూడా important. So it contains of chief vigilance commissioner and not more than 2 vigilance commissions appointed by the president under his hand and seal for 4 or 65 years. So ఇవన్నీ కూడా important. Vigilance commissioner, 1 vigilance commissioner, 2 ఒకటి chief vigilance commissioner CVC and 2 normal vigilance commissioners, 4 years or 65 years
whichever is earlier. Recommendation of 3-member committee comprising PM, Minister of Home Affairs, and Leader of Opposition. So that is the 3-member search committee అనుకోవచ్చు. The recommendation committee not eligible for further employment, salary and allowance similar to UPSC. President can remove on the recommendation of the Supreme Court after inquiry in proven incapacity, misbehavior. CVC receives complaints on corruption. Fine. Central government, local whistleblowers, etc. etc. సో అదంతా అయిన తర్వాత సో 1964 స్టాచ్యుటరీ బాడీ ఎప్పుడైందండి 2003లో అయింది, ముందు లేదు. అండ్ సంతానం కమిటీ 1962 అంతేనా. సో సంతానం కమిటీ 1962లో చెప్పిన దాని ప్రకారం 1964లో ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చింది. నెక్స్ట్ 2003 ఇట్ బికేమ్ స్టాచ్యుటరీ బాడీ అండ్ ఫంక్షన్స్ ఆర్ అడ్వైజరీ సేమ్ యాజ్ దోస్ ఆఫ్ యూపీఎస్సీ. శాలరీ అవన్నీ కూడా సేమ్. 1 విజిలెన్స్ కమిషనర్ చీఫ్, 2 members, and 3 such 4 years or 65 years, 3 member such committee, Prime Minister, Home Minister, and Leader of Opposition. Okay, that is about CVC. So which of the following local bills had Prime Minister in their jurisdiction? B and C, 1977 and 1990. So basically last రెండు latest common sense తో కూడా పెట్టచ్చేమో ఒక ఆప్షన్స్ తెలిస్తే. ఎనీవే 1990 1997 లో ప్రైమ్ మినిస్టర్ కూడా కలిపారు. So while appointing a Lokayukta, governor in most of the state consults leader of the opposition, chief justice of the high court. So state Lokayukta అంటే స్టేట్ లెవెల్ కాబట్టి ప్రెసిడెంట్ కి స్పీకర్ కి అంత స్పీకర్ కూడా లేదు. ఓకే, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హై కోర్ట్. So UPSC is not consulted in censure of a civil servant, compulsory retirement, appointment of high court judges. Only reduction in service లోనే యూపీఎస్సీని కన్సల్ట్ చేస్తారు. ద సరగేసీ రెగ్యులేషన్ బిల్ 2016 ఇంటెన్స్ టు బ్యాన్ కమర్షియల్ సరగేసీ. ఈ మిగతావన్నీ ఉంటాయి. ఆల్ట్రిస్టిక్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పిలిచి వాళ్ళకి వాళ్ళ వూంబ్లో ఇంప్లాంట్ చేసి సరగేసీ చేయడానికి అయితే అవుతుంది, కానీ కమర్షియల్ సరగేసీ ఉండదు. ఓకే, ఇట్ ఇంటెన్స్ టు బ్యాన్ కమర్షియల్ సరగేసీ. So recently, which of the following agency has been exempted from ambit of RTA? Okay, Strategic Forces Command. ఎందుకంటే దే విల్ టేక్ లాట్ ఆఫ్ సీరియస్ స్ట్రాటజీస్, అంటే సీక్రెట్ గా ఉంచాల్సినవన్నీ కూడా ఆర్టీఐ ద్వారా బయటకు పెడితే అవ్వదు. బట్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ ఫోర్సెస్, దట్ ఈస్ ఫైన్. సో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 హ్యాస్ బీన్ మేడ్ అమెండ్మెంట్స్ ఇన్, అంటే ఈ 2015 లో జరిగిన అమెండ్మెంట్ దేనికి జరిగింది? బేస్ యాక్ట్. సో బేసిక్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది 1989 అండి. ట్రై టు రిమెంబర్ దట్, వెరీ ఇంపార్టెంట్. సో 1989 ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ యాక్ట్. దాన్ని 2015 లో అమెండ్ చేశారు. ట్రై టు రిమెంబర్. సో విచ్ ఆఫ్ ద స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకయుక్త వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ ఇన్ 1971? మహారాష్ట్ర. సో లోక్పాల్ అంటే సెంట్రల్, లోకయుక్త అంటే స్టేట్ లెవెల్. 1971 లో మహారాష్ట్ర. సో POCSO has come into force from 2012. So Act 2011, it has come into force from 14th November 2012. So general గా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అని గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. సో who takes oath as the new chief minister of Goa on not required? Manohar Parrikar, he is no more. Indrajit Gupta committee is related to state funding of elections. So this is again important. So ఇందాక ఎలాగైతే సంతానం కమిటీ చూసాము ఫర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. So state funding of elections is Indrajit Gupta committee. Okay, state funding of elections. So this is the last question. We have completed model paper 2. These are very important model papers. Please go through them regularly. Thank you.